ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. దీనికి 12,000 ప్రజాపాలన భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాం. పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులు లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరిగింది. నెంబర్ 2 ఇక రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్య అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములు ఈ సహాయం వర్తించారు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాం. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా స్వీకరించి పరిశీలన చేపడతాం. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి. కాబట్టి 3 విడతల పాస్బుక్ కొత్త ఎంట్రీ చేయలేదు. అది కూడా మన లాగిన్ వచ్చేస్తుంది. మేము మండే రోజు తీసుకుంటాం. అందరికి కొత్త పాస్బుక్, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్. ఈ ఎవరైతే పేర్లు వస్తాయో అవన్నీ మీకు విలేజ్లో గ్రూప్ ఉంటుంది కాబట్టి గ్రూప్లో మెన్షన్ చేస్తాం. పర్సనల్ కొంతమంది మన పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళందరూ కూడా పంపించేస్తాం. ఇంటి ఎవరైనా ఉంటే కూడా అందరికీ పంపించేస్తాం. గ్రూప్ కూడా పంపించేస్తాం. మీకు ఆర్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రైవేట్కి ఇచ్చేసేయండి. మండే నుంచి ఇచ్చేది. ఎందుకంటే మనం విలేజ్ తిరుగుతూ ఉంటాం. మళ్ళీ తెచ్చేయడము మా దగ్గర పెట్టుకోవడం ఇబ్బంది అయితే మండే నుంచి తీసుకుంటాం. అదొకటి టెన్షన్ లేదు, లిమిట్ లేదు. మళ్ళీ మాకు ఇది కట్ అవుతుంది అది కట్ అవుతుంది ఏం లేదు. నాలా ఉన్నదే కట్ అవుతుంది. నాలా ఆల్రెడీ మాకు ఆన్లైన్లో ఉంది. ఎవరో నాలా ఉంది వెంచర్ చేసిన వాళ్ళు, ఇల్లు అయిన వాళ్ళు మేము మొత్తం చేపట్టేలో ఒకటి ఆయన డైరెక్ట్ ఇచ్చేసి ఒక్క ఎకరం 30 గుంటలు పోతుంది. ఆ ప్రతాప్ రెడ్డి వీళ్ళ వల్ల ఆల్రెడీ వాళ్ళది కూడా ఆన్లైన్ ఉంది, అది పోతుంది. ఇక అది తర్వాత ఒకటి మాకు వట్పల్లి దొరికింది వెంచర్ చేసిన వాళ్ళు. అది ఎట్లంటే వట్పల్లి అందుకొని ఉంది, మీరు ఆనుకొని ఉంది. అక్కడ కొంతమంది అది నిన్న సాయంత్రం దొరికింది. అది చెప్తారు. మాది కూడా లిస్ట్ కూడా మేము చదవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, and for more videos please subscribe to our channel.